సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు ట్రేడ్ విత్ ఐడి యూట్యూబ్ ఛానల్. సో ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది, రేపు మార్కెట్ ఏం చేస్తుంది, దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న నేను ఏం చెప్పాను గుర్తుందా? మీకు ఒకసారి నిన్న ఏం చెప్పాను గుర్తుపెట్టుకోండి. నిన్న వెడ్నెస్డే అండ్ రేపు థర్స్డే ప్రీమియం డికే ఉంటుంది. ఆల్మోస్ట్ 8 to 9 days మార్కెట్ ట్రావెల్ చేసింది. ఆల్మోస్ట్ ఒక జోన్ లో ఉంచడానికి ట్రై చేస్తారు. డికే అయిపోతే చాలు ప్రీమియం, ఎందుకంటే ఇంత ట్రెండింగ్ మార్కెట్ అయిపోయి కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఫస్ట్ థింగ్. నెక్స్ట్ థింగ్, సరే ఈ రోజు డికే అయింది, బాగానే ఉంది. ఈ రోజు ఏమైనా ట్రేడ్ దొరికిందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 minutes or 15 minutes లోకి రండి. మార్నింగ్ ఒక మూమెంటం వచ్చింది చూడండి. మార్నింగ్ ఒక మూమెంటం జరిగింది. ఈ షార్ప్ ఒక పెద్ద రెడ్ క్యాండిల్ వచ్చి గ్రీన్ వచ్చింది. తర్వాత ఒక బయింగ్ మూమెంటం వచ్చింది. ఈ ఫ్లోలో కానీ లెవెల్ బ్రేక్ అయి ఉండాలి. నెక్స్ట్ నేను అది కూడా టెలిగ్రామ్ లో చెప్పా. ఈ లెవెల్ కానీ బ్రేక్ అయి ఉంటే ఫ్లోలో, నెక్స్ట్ వచ్చి రెడ్ క్యాండిల్ తర్వాత మళ్ళీ ఈ లెవెల్ బ్రేక్ అయి ఉంటే ఈ హైయర్కి వెళ్ళిపోతుంది 42,500. అంటే ఒక మంచి ట్రెండింగ్ మార్కెట్ అవుతుంది అప్పర్ సైడ్. బట్ ఎప్పుడైతే లెవెల్ బ్రేక్ అవ్వకుండా రెడ్ కలర్ క్యాండిల్ లోవర్ లో చేసుకుంటూ వచ్చిందో డేటా కూడా రాంగ్ అయిపోయింది. తర్వాత ఏం లేదు, తర్వాత మోస్ట్లీ జోన్ లో ఉంది. నేను యాక్చువల్గా లెవెల్స్ పెట్టుకున్నాను చూడండి. మోస్ట్లీ రేంజ్ లో ఉండిపోయింది. ఎన్ని పాయింట్స్ రేంజ్ మార్కెట్ లో ఉంది తెలుసా? మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ మీరు చూస్తే 100 పాయింట్స్ రేంజ్ లో ఉండిపోయింది. ఎప్పటి వరకు? ఆల్మోస్ట్ 1 గంట వరకు, ఒక 1 గంట 45 వరకు, అంటే ఆల్మోస్ట్ 2 వరకు. అక్కడ ఒక బ్రేక్అవుట్ ఇచ్చింది, మళ్ళీ అది పాజ్ బ్రేక్అవుట్, మళ్ళీ జోన్ లోకి వచ్చింది, మళ్ళీ అదే రేంజ్ లో క్లోజింగ్ ఇచ్చేసింది. సో ఓవరాల్ గా ఏం చేసింది? ప్రీమియం డికే అయ్యింది. అంటే సెల్లర్ మార్కెట్ ఇది. ఓకే, సో ట్రెండింగ్ మార్కెట్ లో ఒక 8 రోజులు వచ్చాక మీ సెల్లర్ మార్కెట్ కూడా జోన్ బోన్ మార్కెట్ కూడా రావాలి. ఎప్పుడు సెల్లర్ మార్కెట్ అంటే పడే మార్కెటే కాదు, జోన్ బోన్ మార్కెట్ కూడా సెల్లర్ మార్కెటే. పడే మార్కెట్ తందే, జోన్ బోన్ మార్కెట్ తందే. ఓన్లీ ట్రెండింగ్ మార్కెట్ అప్ సైడ్ మార్కెట్ అయితేనే మనం ట్రేడ్ ప్రాఫిట్, బయర్ కి అడ్వాంటేజ్, ప్రాఫిట్లు వస్తాయి. ఇప్పుడు కంటిన్యూ మనకి ఇంత ట్రెండ్ ఉంది. ట్రెండ్ అయితే బుల్లిష్ మార్కెట్ ట్రెండ్, కాకపోతే హాల్ట్ అవుతుంది. మంచిదే, మీరు 1 day టైం ఫ్రేమ్ లో పెట్టుకోండి. ఇక మంచి హాల్ట్ ఇది. ఇప్పుడు సింపుల్ లాజిక్ ఇక్కడ నేను చేయడానికి ఏం లేదు. 42,000 బాగా వినండి. మార్కెట్ లో ఇది ఇంపార్టెంట్. 42,100. ఓకే, 42,100 దగ్గర ఒక జోన్ ఉంది. అసలు యాక్చువల్గా జోన్ చెప్తాను, ఈ జోన్ మార్క్ చేసుకోండి మీరు. ఏంటంటే జోన్ 42,000. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి, ఈ జోన్ ఇంపార్టెంట్. 42,079 ఈ జోన్. ఓకే, 42,049 ఈ జోన్ ఇంపార్టెంట్. ఈ జోన్ లో కిందకు వచ్చి 15 minutes క్యాండిల్ ఒకటి క్లోజింగ్ ఇచ్చి దాని కింద ఇంకో క్యాండిల్ ట్రేడ్ అయితే, దాని కింద ఇంకో క్యాండిల్ వెళ్తేనే అప్పుడు మీరు పుట్ ప్లాన్ చేయండి. 15 minutes క్యాండిల్ ఒక్కటి క్లోజ్ అయినా ట్రేడ్ చేయొద్దు. మోస్ట్లీ ఏంటది ట్రాప్లు అయిపోతున్నాయి. ఓకే, ఇప్పుడు పైకి 42,000 పైకి ఉన్న జోన్, ఇంపార్టెంట్ జోన్ ఇదే. ఓకే, 42,353. ఓకే, 42,353, 42,331 ఇది జోన్. 42,335 నుంచి 42,331 ఈ జోన్ లో పైన ఉన్న జోన్ అన్నమాట ఇది. ఇప్పుడు మార్కెట్ వెళ్తే ఎంతవరకు వెళ్తుంది సార్? 42,500, 43,000. నాకు 42,500 బ్రేక్ అయితే 43,000. బాగా వినండి, మధ్యలో ఇంకెక్కడ ఆగదు. 42,500 బ్రేక్ అయిందా డైరెక్ట్ ర్యాలీ 43,000. కిందకి మాత్రం 42,000 దగ్గరే సపోర్ట్ ఉంది, బాగా స్ట్రాంగ్ గా ఉంది, అది బ్రేక్ అవ్వట్లేదు. ఓకే, ఇది బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్. రేపు మోస్ట్లీ ఏమవుతుంది తెలుసా? ఫ్రైడే 90%, నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. 100% లో 90% ఫ్రైడే వాలటైల్ మార్కెట్. ఒక రెడ్, ఒక గ్రీన్, ఒక రెడ్, ఒక గ్రీన్, ఒక రెడ్, ఒక గ్రీన్, ఇలాంటి మార్కెట్లు వస్తాయి. ఎందుకంటే డికే అవుతుంది. ఏంటి ఆ డికే చెప్తున్నాను. నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ ప్రీమియంలు ఎలా ఉంటాయంటే 400, 500, 380 ఇట్లా ఉంటాయి ప్రీమియమ్స్. అవి అడ్జస్ట్మెంట్లు చేయాలి. అంటే అవి ఈ ఫ్రైడే ఎండింగ్ కల్లా, ఫ్రైడే క్లోజింగ్ కల్లా వచ్చేసరికి ఒక్కొక్కటి 220, 230, 280కి ఇలా రావాలి. 400 ఉన్నది 300, ఒక 380 ఉన్నది 210 ఇలా రావాలి. అంటే తగ్గిపోవాలి ప్రీమియం. ఆ తగ్గించడానికి మోస్ట్లీ మార్కెట్ వాలటైల్ చేస్తారు. రెడ్ బైక్ అంటే కొద్దిగా పైకి వెళ్తుంది, ఫాల్స్ బ్రేక్అవుట్ అవుతుంది, కిందకి వస్తుంది, ఫాల్స్ బ్రేక్అవుట్ అవుతుంది, రెడ్ గ్రీన్, ఇట్లా టైం వేస్ట్ చేస్తుంది రేపు కూడా. సో వీలైనంత వరకు ఎప్పుడు ఎవ్రీ ఫ్రైడే నేను అదే ట్రేడింగ్ అవాయిడ్ చేస్తాను. మోస్ట్లీ వర్స్ట్ మూమెంట్ ఫ్రైడే పూట. సో నేను అవాయిడ్ చేస్తే, వీలైతే మీరు కూడా అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ రేపు ఒకవేళ ట్రెండింగ్ అయితే అది మార్కెట్ ఫస్ట్ లోనే చెప్తుంది. ఎప్పుడు ఒక మంచి గ్యాప్ అప్ డౌన్ ఓపెన్ అయ్యి, ఒకవేళ గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ ఓపెన్ అయినా ఒక మంచి ఫస్ట్ 2 రెడ్ క్యాండిల్స్ తో మూమెంటం ఉంటుంది క్యాండిల్లో. ఆ స్పీడ్ మూమెంటం ఇచ్చుకుంటూ వెళ్తుంది. చూడండి, మార్కెట్ ట్రావెల్ చేయాలి, బిగ్ ట్రెండింగ్ మార్కెట్ అవ్వాలి అంటే
గుర్తుపెట్టుకోండి లర్నింగ్ పాయింట్. స్టార్టింగ్ నుంచే చేస్తుంది. మార్నింగ్ మార్కెట్ స్టార్ట్ అయిందా ఇక్కడ నుంచి మార్కెట్ ట్రావెల్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అంతే తప్ప టైం స్పెండ్ చేసి చేయదు. ఇన్ కేసు రేపు ఒకవేళ ట్రెండింగ్ అయితే ఏ టైంలో అవ్వచ్చు తెలుసా? సెకండ్ హాఫ్లో అవ్వచ్చు. మార్నింగ్ అంతా టైం స్పెండ్ చేస్తుంది ఆల్మోస్ట్ రేంజ్. తర్వాత ఇటువైపు బ్రేక్అవుట్ ఇస్తే అటువైపు ఒక ట్రెండింగ్ మార్కెట్ రావచ్చు, అది సెకండ్ హాఫ్లో. ఇన్ కేసు రేపు మార్నింగ్ మాత్రమే ఇట్లా ఈ రోజు లాగే వచ్చి కొద్ది పుల్ బ్యాక్ వచ్చి దాని మార్కెట్ మంచి బ్రేక్అవుట్ ఇచ్చుకుంటే దాని హై బ్రేక్అవుట్ ఇచ్చుకుంటూ వెళ్ళిందా ఇట్ విల్ బి ట్రెండింగ్ మార్కెట్. అవ్వలేదా ఇంకెక్కడెక్కడ వచ్చి హాల్ట్ అయిపోతుందా రెండు వైపులా ఇలా ఫస్ట్ 15 minutes లో కానీ 5 minutes లో కానీ ఫస్ట్ రెండు క్యాండిల్స్ అబ్జర్వ్ చేయండి. ఆ రెండు క్యాండిల్స్ మీకు మార్కెట్ డైరెక్షన్ చెప్తాయి. నేను చాలాసార్లు చెప్పాను ఈ మాట, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఈ ఫస్ట్ క్యాండిల్ ఏం చెప్పింది? బయింగ్ ప్రెషర్ చూపించింది, ఒక మంచి బయింగ్ అయింది. అదే ఫస్ట్ క్యాండిల్ ఇలాగ వచ్చి సెకండ్ క్యాండిల్ ఇలా వచ్చింది అనుకో అక్కడ ఫైటే. లేదా మొత్తానికి ఇలా వచ్చింది అనుకో అది ఫైట్ క్యాండిల్. ఫస్ట్ క్యాండిల్ అలా వచ్చిందంటే మార్కెట్లో ఫైట్. మోస్ట్లీ జోన్ బౌండ్ మార్కెట్ ఉంటుంది. అలాంటి దగ్గరలో మనం దూరకపోవడమే చాలా చాలా బెటర్. ఓకే, అలాంటి దగ్గర మీరు ఆగిపోండి, ట్రేడ్ చేయొద్దు వీలైనంత వరకు. ఇక్కడ చూడండి ఫస్ట్ క్యాండిల్ పైకి వెళ్ళింది, సెకండ్ క్యాండిల్ రెండు వైపులా ఫైట్ ఉన్న క్యాండిల్ వస్తుంది. ఫస్ట్ సెకండ్ క్యాండిల్ ఇన్ఫార్మ్ చేస్తాయి మీకు మార్కెట్లో ఫైట్ వద్దా, మార్కెట్ ట్రావెల్ చేస్తుందా చేయదా అని. ఓకే, సో అప్పుడు మీరు మార్కెట్లో ప్లాన్ చేసుకోవచ్చు ట్రేడ్ చేయాలా వద్దా అని. ఫస్ట్ క్యాండిల్లోనే మార్కెట్ ఫస్ట్ 5 minutes 10 minutes లోనే చెప్తుంది ఈ రోజు మార్కెట్ మూడ్ ఎలా ఉంటుంది అని. ఈరోజు మార్కెట్ మూడ్ ఫుల్ బుల్లిష్, మార్నింగ్ ఫస్ట్ బుల్లిష్. తర్వాత ఇక్కడికి వెళ్ళాక మార్కెట్ బుల్లిష్ ఉన్నా డేటా బుల్లిష్ ఉన్నా మార్కెట్ పడడం స్టార్ట్ చేసింది. దాని తర్వాత డేటా ఏమైంది? డేటా నెగిటివ్ కన్వర్ట్ అవ్వడం. తర్వాత జోన్లో చాలా వర్స్ట్ టైం స్పెండ్ చేసింది, ఒక బ్రేక్అవుట్ జరిగింది. మళ్ళీ ఇక్కడ టైం స్పెండ్ చేసింది, మళ్ళీ ఒక బ్రేక్అవుట్ జరిగింది. మళ్ళీ ఇక్కడ బ్రేక్అవుట్, మళ్ళీ పైకి. ఇంక ఇలా స్మాల్ బ్రేక్అవుట్లో తప్ప ఓవరాల్గా ట్రేడింగ్ ఏం జరగలేదు ఇక్కడ. క్లియరా? ఇదన్నమాట. నిఫ్టీ 50కి వెళ్ళిపోదాం. నిఫ్టీ 50లో చూడండి, నేను చెప్పిన యాస్టీస్ అలాగే ఉన్నాయి లెవెల్స్ అంతే. మార్కెట్ ఏమైంది? హ్యూజ్ గ్యాప్, మామూలు గ్యాప్ అప్ ఓపెన్ అయింది. హ్యూజ్ ఏం కాదు, గ్యాప్ అప్ లా ఓపెన్ అయింది. ఆల్మోస్ట్ ఒక షార్ప్ ఫాల్ వచ్చింది. తర్వాత రిజెక్షన్ కూడా ఇక్కడ తీసుకోలేదు, ఇక్కడే తీసేసుకుంది. ఒక మంచి ఫాల్ వచ్చింది అంతే. ఇక్కడ సపోర్ట్ తీసుకుందా, ఇంక ఈ సపోర్ట్ లో ఉండిపోయింది. బాగా చూడండి నిఫ్టీ 50 ఆ సపోర్ట్ నుంచి అక్కడికి వెళ్ళలేకపోయింది. ఇక్కడే ఈ సపోర్ట్ నుంచి ఇలా ఒక కప్పులా క్రియేట్ చేసి ఇలా వచ్చింది అంతే. ఇది మామూలు ప్యాటర్న్. ఇలా జరిగింది. ఇలా ఇక్కడ ట్రేడ్ అవుతూ కిందకి వచ్చింది. మళ్ళీ ఇక్కడ టైం స్పెండ్ చేసి ఇలాగ వచ్చేసింది అంతే. పెద్దగా ఏ మూమెంటం లేదు. పైన స్టార్ట్ అయింది, వచ్చింది, ఇక్కడ ఇలా కప్ క్రియేట్ చేసింది, మళ్ళీ దానికి ఇలా హ్యాండిల్ లా క్రియేట్ చేసింది అంతే. ఇంకెక్కడ ఉండిపోయింది. ఇది ఇన్వర్టర్ హ్యామర్ కప్ అనగానే అనట్లేదు నేను, బట్ ఓవరాల్ గా చెప్తున్నా. ఇక్కడ పెద్ద మూమెంటం లేదు. ఇదే రేంజ్. నిఫ్టీ 50 అయితే మరి 20 to 30 పాయింట్స్ రేంజ్ లో ఉండిపోయింది. 35 పాయింట్స్ రేంజ్, 37 పాయింట్స్ రేంజ్ లో ఉండిపోయింది. ఆల్మోస్ట్ మార్నింగ్ మీరు చూస్తే ఇక్కడ 10. ఓకే, ఆల్మోస్ట్ అంతే. మార్నింగ్ ఎన్ని గంటలకి స్టార్ట్ అయింది? 10కి ఇట్లా స్టార్ట్ అయింది. 10:30 నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 3 వరకు 2:30 వరకు మార్కెట్ ఒక 30 రూపీస్ రేంజ్ లో ఉండిపోయింది. నిఫ్టీ మెయిన్ వీక్, బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్ళడం పట్టలేదు. ఓకే, దానివల్ల ఉండిపోయింది. బట్ స్టిల్ నిఫ్టీలో కూడా సింపుల్గా ఇదే లెవెల్. ఏ లెవెల్ అంటే నిఫ్టీ కూడా మీరు ట్రేడ్ చేయాలనుకుంటే ఇంపార్టెంట్ లెవెల్ బాగా గుర్తుపెట్టుకోండి. 17,590, 17,584 ఇది ఇంపార్టెంట్ జోన్. అది బ్రేక్ అయితే అప్పర్ సైడ్ లెవెల్ ఏమో 17,000. అప్పర్ సైడ్ లెవెల్ 17,707, 17,698. ఓకే, ఇది అప్పర్ సైడ్ లెవెల్. ఈ లెవెల్ బాగా గుర్తుపెట్టుకోండి. బ్రేక్ అయితే తప్ప మనం ట్రేడ్ చేయలేం. నేను అదే చెప్పా. మార్నింగ్ ఇది మంచి ఫ్లోలో బ్రేక్ అయిందా, ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది, ట్రెండ్ మార్కెట్ డేటా పాజిటివ్ గానే ఉంది. ఇప్పుడు ఇదే కొద్దిగా రిట్రేస్మెంట్ అయ్యి దెన్ మళ్ళీ మార్కెట్ ఈ హై బ్రేక్ చేసి ఉంటే నిఫ్టీలో ట్రేడ్ వద్దును, బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ వద్దును, నేను రెండింటిలో కాల్ బై చేసుకుని కూర్చుని ఆల్మోస్ట్ ఈ లెవెల్ ఒక ఫ్లోలో వెళ్ళిపోద్ది మార్కెట్. 17,750 వరకు వెళ్ళిపోతుంది. బట్ స్టిల్ అది అవ్వలేదు. ఇక్కడ ఈ లెవెల్ బ్రేక్ అవ్వలేదు. దీనికి ఎందుకు వచ్చింది? వేస్ట్. నా స్టాప్ లాస్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో ఎక్కడ తిన్నది అంటే నేను ఎగ్జాక్ట్ గా ఈ రెడ్ క్యాండిల్ చూసి క్లోజింగ్ టైంలో రెడ్ క్యాండిల్ కింద ఎంట్రీ తీసుకున్నాను. మార్కెట్ షార్ప్ వాలటైల్, మళ్ళీ నెక్స్ట్ అదే పెద్ద గ్రీన్ క్యాండిల్ వచ్చింది. ఆల్మోస్ట్ కొంచెంసేపు వెయిట్ చేసిన తర్వాత రెడ్ వచ్చింది. తర్వాత మూవింగ్ యావరేజ్ కిందకే రాలేదు 15 minutes లో. ఎప్పుడైతే పైన హాల్ట్ అవడం స్టార్ట్ చేసిందో నేను మూవింగ్ యావరేజ్ ఎక్కువ ఫాలో అవుతా 21 మీకు తెలిసిందే. పైన ఎప్పుడైతే హాల్ట్ అయిందో ఇంక వేస్ట్. అక్కడితో నేను చాలా డికే అయ్యింది. అప్పటికి నేను ఇంకా లాస్ బుక్ చేస్తాను అనమాట. ఓకే, 18 ఏదో లాస్ వస్తే నేను లాస్ బుక్ చేస్తాను. ఆ తర్వాత మళ్ళీ మార్కెట్ కింద పడినా ప్రీమియం పెరగదు. బాగా వినండి, ప్రీమియం పెరగదు. వేస్ట్, టైం వేస్ట్, ఎక్స్పైరీ టైం వేస్ట్. ఉన్న కాడి బెటర్ బుక్ చేసుకోవడం. లాస్లు కూడా యాక్సెప్ట్ చేయండి. అన్ని రోజులు మన మార్కెట్లు కాదు కదా, ఉన్నప్పుడు తీసుకుంటాం, లేనప్పుడు లేదు, అంతే ఊరుకొని ఉండాలి.
ఓకే, ఓపెన్ ఇంట్రెస్ట్ లోకి రండి. ఓపెన్ ఇంట్రెస్ట్ వస్తే నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీకి ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంది చూడండి. నెక్స్ట్ వీక్ 27 ఎక్స్పైరీకి మీరు నార్మల్ గా ఓవరాల్ గా వ్యూ చెప్తున్నాను. మార్కెట్ అయితే 42,500 లేదా 42,000 ఈ రెండు రేంజ్ లో ఉంటది. ఇప్పుడు మార్కెట్ ఒకవేళ పైకి వెళ్ళాలంటే 42,500 బ్రేక్ అయితేనే ఈ వీక్ అంటే నెక్స్ట్ వీక్ 27 ఎక్స్పైరీ 42,500 బ్రేక్ అయితేనే 43,000 దగ్గరికి వెళ్తుంది. దగ్గరలో ఎక్కడ హాల్ట్ అవుతుంది. 42,500 బ్రేక్ అయితే 43కి వెళ్ళిపోతే గుర్తుపెట్టుకోండి. కింద మాత్రం 42,000 అది బ్రేక్ అయితేనే 41,500కి వస్తుంది. అది బ్రేక్ అయితేనే 41,500కి వస్తుంది, లేదా రాదు. ఓకే, నెక్స్ట్ వీక్ అదే నిఫ్టీ 50 చూస్తే నెక్స్ట్ వీక్ కి నిఫ్టీ 50 నెక్స్ట్ వీక్ అయితే 27 ఎక్స్పైరీ నెక్స్ట్ వీక్ కి నిఫ్టీ 50 ఓన్లీ 17,700 దగ్గర ఒక కాల్ రెసిస్టెన్స్ ఉంది. అంటే అక్కడ నుంచి పడే ఛాన్స్ ఉంది. దగ్గరలో ఎక్కడ నిఫ్టీ 50కి కాయలేదు, సపోర్ట్ లేవు. ఇప్పుడు నిఫ్టీ 50 7,600 నెక్స్ట్ వీక్ కోసం ఎక్కడ సపోర్ట్లు స్ట్రాంగ్ గా లేవు. ఒక్క 17,500 దగ్గర కాస్తే కాయాలి, లేకపోతే కాయదు, కింద పడద్ది. లేదు అంటే ఒకవేళ ఇక్కడ కాస్తారంటే దెన్ 17,500 17,700 500 600 700 ఈ 200 పాయింట్స్ రేంజ్ లో పైకి కిందకి కొట్టుమిట్లు ఆడుతుంది అంతే. ఓకే, జాగ్రత్తగా చూసి అబ్జర్వ్ చేసి ట్రేడ్ చేయండి. దొరకకపోతే నో ప్రాబ్లం, రేపు ట్రేడ్ చేయకపోయినా మంచిది, వీలైతే ఆగిపోండి బెటర్, అది నా ఒపీనియన్. ఓకే, అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ వస్తే ఈరోజు ఓపెన్ ఇంట్రెస్ట్ ఇది ఫిన్ నిఫ్టీ కాల్ రేటింగ్ ఎక్కువ, పుట్ రేటింగ్ ఇంచుమించు అలాగే ఉంది. బ్యాంక్ నిఫ్టీలో అయితే కాల్ రేటింగ్ మైనస్ అయింది, పుట్ రేటింగ్ క్లోజింగ్ టైంలో పుట్ రేటింగ్ కొద్దిగా, బట్ ఓవరాల్ గా మంచి ఫైట్ అయింది. ఇది చూడండి, ఇక్కడ చూడండి, ఇది అబ్జర్వ్ చేయండి. ఆల్మోస్ట్ 3 తర్వాత అసలు ఫైటే. నువ్వు పైకి వెళ్తావా నేను పైకి వెళ్తాను అలా ఫైట్ అవుతూ డికే అయిపోయింది అంతే తప్ప ఇంకా వేస్ట్. ప్రైస్ మూమెంటం వేస్ట్. తర్వాత నిఫ్టీలో కూడా అంతే. ఆల్మోస్ట్ ఒక మార్నింగ్ ఒక ట్రేడ్ వచ్చింది, తర్వాత 12:30 నుంచి ఇద్దరు ఫైట్ అవ్వడం స్టార్ట్ చేసింది. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, లర్నింగ్ పాయింట్ ఈరోజు ఒకటి చెప్తున్నాను. ఇలాగా ఒకవేళ మీరు కాల్ ఇలా క్రాస్ చేసింది, రెడ్ కలర్ చూడండి పైన, అది కాల్. పుట్ ఏమో క్రాస్ చేసింది, కాల్ కి క్రాస్ చేసింది పుట్. ప్రైస్ కూడా క్రాస్ అవ్వాలి, ప్రైస్ కూడా క్రాస్ అయితేనే పుట్టు క్రాస్ అవుతుంది, ప్రైస్ కూడా క్రాస్ అవుతానే మీరు ఏదైనా ఆప్షన్స్ లో ట్రేడ్ చేస్తే ఆ ప్రైస్ పైకి వెళ్తుంది. ప్రైస్ కింద పడుతుంది, పుట్టు మాత్రమే పెరుగుతుంది. అంటే పుట్లో మీరు అప్పుడు ట్రేడ్ చేసినా మీకు పెద్దగా ప్రీమియం పెరగదు, అది గుర్తుపెట్టుకోండి. అవి రాగా వచ్చే రోజుల్లో మీకు చేయగా అలవాటు అవుతుంది. ఓకే, డోంట్ వరీ. దాని మీద కంప్లీట్ సిరీస్ చేసాను, వెళ్ళి చూడండి. అండ్ ఫ్యూచర్స్ లో లాస్ట్ 60 minutes లో ఏమైంది, లాంగ్ బిల్డప్ షార్ట్ కవరింగ్, లాంగ్ బిల్డప్ షార్ట్ కవరింగ్, వేస్ట్. అన్ని జరిగాయి. ఇంకా ఏముంది మార్కెట్ లో తప్ప. 60 minutes లోకి రండి. బ్యాంక్ నిఫ్టీలో లాస్ట్ 60 minutes లో ఏమైంది, లాంగ్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ కవరింగ్. ఫస్ట్ పొజిషన్స్ ఓన్లీ లాంగ్ బిల్డప్ మార్నింగ్ కూడా చేశాడు, తర్వాత మళ్ళీ లాంగ్ అన్వైండింగ్ అయింది, షార్ట్ కవరింగ్ వచ్చింది, షార్ట్ కవరింగ్ లాంగ్ అన్వైండింగ్. ఓవరాల్ గా లాంగ్ బిల్డప్ షార్ట్ బిల్డప్ ఇవే చేసుకుని కూర్చున్నారు. అవి ఉన్న పొజిషన్స్ తీసుకొని తోసుకొని వేస్ట్ మార్కెట్ ఈరోజు, చాలా వరస్ట్ మూమెంట్ అమ్మా. గ్లోబల్ మార్కెట్కి వస్తే నేను మొన్నటి నుంచి మీకు చెప్తున్నాను, గుర్తుందా, ఒక 21 మూవింగ్ యావరేజ్ ఎస్జిఎక్స్ నిఫ్టీ సపోర్ట్ తీసుకోవడానికి వస్తుందని తీసుకుందా. ఇప్పుడు సాటిస్ఫైడ్ అనాలిసిస్ లో 21 మూవింగ్ యావరేజ్ సపోర్ట్ తీసుకుంటుందని తీసుకుంది. ఇక్కడ నుంచి మార్కెట్ ఇప్పుడు మళ్ళీ ట్రేడ్, అప్పుడు గ్లోబల్ మార్కెట్ పాజిటివ్ ఉంటుంది. ఇప్పుడు ఎస్జిఎక్స్ నిఫ్టీ లాగా చూడండి, డాక్స్ సపోర్ట్ తీసుకోవడానికి వస్తుంది, డౌ ఫ్యూచర్ సపోర్ట్ తీసుకోవడానికి వస్తుంది, వైమనీ సపోర్ట్ తీసుకోవడానికి వస్తుంది, నార్మల్ డౌ జోన్స్ సపోర్ట్ తీసుకోవడానికి వస్తుంది. ఓకే, నాస్డాక్ సపోర్ట్ తీసుకోవడానికి వస్తుంది, బిట్ కాయిన్ తీసుకుంది. నాస్డాక్ అయితే ఆల్రెడీ సపోర్ట్ తీసుకుంది, సపోర్ట్ లెవెల్ పైన ఉంది. బ్రేక్ అయితే మాత్రం ఒక డౌన్ సైడ్ అయిపోతుంది నాస్డాక్, బట్ మిగతావన్నీ ఇది కూడా సపోర్ట్ తీసేసుకుంది. క్రూడ్ ఆయిల్, హాంకాంగ్ మార్కెట్ సపోర్ట్ దగ్గర ఉంది. ఇప్పుడు సపోర్ట్ తీసుకోవాల్సింది డాక్స్, డౌ జోన్స్, వైమనీ, 3 సపోర్ట్ తీసుకోవడానికి ఉన్నాయి. ఎస్జిఎక్స్ నిఫ్టీ సపోర్ట్ ద ట్రేడ్ అవుతుంది, పర్ఫెక్ట్ సపోర్ట్ ద ట్రేడ్ అవుతుంది. ఇక్కడ నుంచి నేనైతే ఇక్కడ నుంచి ఒక మంచి బుల్లిష్ మూమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ హై బ్రేక్ అయితే నెక్స్ట్ మళ్ళీ వచ్చే రోజుల్లో మంచి అప్ ట్రెండ్ అవుద్ది మార్కెట్. అదొక కంటిన్యూ అప్ ట్రెండ్ అయింది, ఒక మంచి రిట్రేస్మెంట్ కూడా అయిపోయింది, సపోర్ట్ కూడా వచ్చింది, ఒక మంచి బుల్ రన్ కూడా కంటిన్యూ చేయాలి. ఓకే, అది మెయిన్ టార్గెట్ అనమాట ఇప్పుడు నాది. ఇవ్వండి, ఇప్పుడు ఈ కంటిన్యూగా వచ్చిందా చూడండి, కంటిన్యూ పైకి వెళ్ళిందా, ఇక్కడ ఒక సపోర్ట్ కిందకి వచ్చింది, ఇక్కడ సపోర్ట్ తీసుకుందా, మళ్ళీ ర్యాలీ ఇవ్వడం స్టార్ట్ చేసింది. అదే విధంగా ఇక్కడ చూడండి, ఒక బుల్ రన్ సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ వచ్చింది, మళ్ళీ 21 మూవింగ్ యావరేజ్ సపోర్ట్ తీసుకోకపోయింది, దగ్గరకు వచ్చింది, మళ్ళీ ర్యాలీ ఇచ్చింది. అదనమాట డౌన్ ట్రెండ్, సపోర్ట్ మళ్ళీ పడింది. ఓకే, అలాగా ఎస్జిఎక్స్ నిఫ్టీ ఇప్పుడు సపోర్ట్ తీసుకోవడానికి వచ్చింది. ఇక అప్ ట్రెండ్, సపోర్ట్, మళ్ళీ అప్ ట్రెండ్, మళ్ళీ ఇక్కడ కొన్ని రోజులు సపోర్ట్, ఇక్కడ హాల్ట్ అయింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ హాల్ట్ అయింది, మళ్ళీ పైకి వెళ్ళింది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, పైకి వెళ్ళింది.
ఓకే, ఒక ట్రెండింగ్ మార్కెట్ వస్తే మాత్రం మూవింగ్ యావరేజ్ సపోర్ట్ తీసుకొని వెళ్తుంటుంది మార్కెట్, అది కన్ఫర్మ్. సో ఎప్పుడు మూవింగ్ 21 మూవింగ్ యావరేజ్ ని తీసిపడేయకండి, మోస్ట్లీ దాంతోనే ట్రేడ్ చేస్తే చాలా బాగా ఉపయోగపడుద్ది. ఓకే, ప్రజెంట్ అయితే గ్లోబల్ మార్కెట్ అంతా కొద్దిగా నెగిటివ్ గానే ఉంది, ఎందుకంటే డాక్స్ ఇవన్నీ నెగిటివ్ ఉన్నాయి, డౌజన్స్ కూడా నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది ఇంకా కిందకి వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉంది, మీరు కూడా అబ్జర్వ్ చేయండి. ఓకే, అండ్ ఈరోజు టెలిగ్రామ్ లో అసలు ఏం చెప్పలేదు, ఇవి చూడండి మార్నింగ్ వచ్చాను, ఆల్రెడీ ప్రీ ఓపెన్ అంటే మార్కెట్ ఓపెన్ అవుతుంది, లెవెల్స్ చెప్పారు 43,000, 42,300, 42,500, 300 క్రాస్ అయితే 500కి వెళ్తుంది అని చెప్పారు. తర్వాత ఏమైంది మార్కెట్ చూడండి 42,300 వరకు ఎగ్జాక్ట్ మార్కెట్ పైకి వెళ్ళిందా, ఇది కానీ ఈ లెవెల్ ఈ హై బ్రేక్ అయిపోవాలి, దీని వెంటనే ట్రేడ్ చేయొద్దు, ఈ హై బ్రేక్ అయిపోతే ఒక కాల్ సి బై చేయమన్నా, టార్గెట్ 42,500 ఇచ్చారు. ఆ తర్వాత అప్పుడు చూడండి పుట్ రేషియో ఎంత ఉంది, 3.44 crores ఉంది, అంటే పుట్ రేటింగ్ హెవీగా ఉంది, కాల్ రేటింగ్ మైనస్ అయ్యింది ఆ టైంలో. తర్వాత ఏమైంది మార్కెట్ మొత్తం గేమ్ చేంజ్ చేసింది, ఇక్కడ నుంచి మెల్లి మార్కెట్ పడడం స్టార్ట్ అయింది, పుట్ రైటింగ్ తగ్గిపోవడం స్టార్ట్ అయిపోయి కాల్ రైటింగ్ పెరగడం స్టార్ట్ అయింది. మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఇద్దరు ఫైట్ చేసుకున్నారు, కాలు పుట్టు రెండు పెరుగుతూ వచ్చాయి, కొంచెం కాల్ పెరిగింది, మళ్ళీ పుట్ తగ్గింది, మళ్ళీ పుట్ పెరిగింది, కాల్ పెరిగింది, ఈ జోన్ లో అదే జరుగుతాయి. అబ్జర్వ్ చేయండి, ఇలాంటి ఫైట్ అయ్యే టైంలో ఎప్పుడైనా మీరు ఇవి అబ్జర్వ్ చేయండి ఎలా మూమెంటం ఇస్తాయి, పైకి కిందికి అవుతాయి. సో అలాంటి దగ్గర ఫైట్ అవుతుందని అర్థం అనమాట. ఓవరాల్ గా ఇంక ఫైట్ అయితే క్లోజ్ అయిపోయింది. ఓకే, మీరు ఎవరైనా టెలిగ్రామ్ జాయిన్ అవ్వాలి, ముందే ఇలాంటివి చెప్తుంటాను కాబట్టి, ట్రేడ్ దొరికితే కన్ఫర్మ్ చెప్తాను, మీరు కూడా జాయిన్ అవ్వాలంటే వీడియో కింద ఫస్ట్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది, అక్కడ నుంచి లింక్ ఉంటుంది, అక్కడ నుంచి వెళ్ళి మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా, ఇంకా పూర్తిగా నేర్చుకోవాలంటే నన్ను వాట్సాప్ చేయండి, వాట్సాప్ నెంబర్ ఆల్రెడీ ఇక్కడ పెట్టాను, లేదంటే కమ్యూనిటీ ట్యాబ్ లో కూడా పెట్టాను, ఇక్కడ కమ్యూనిటీ పోస్ట్ లో కూడా ఉంటుంది, మీరు వెళ్ళి చూడండి, అక్కడ ఉంటుంది, మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు. క్లియర్, అక్కడ నుంచి మీకు డీటెయిల్స్ అయితే పంపిస్తా. ఇంకా ఛానల్ కావాలన్నా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకుని అప్పుడు కలిగే వీడియోస్ వస్తుంటే చూస్తానండి, ఎంజాయ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.